బస్సు ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేస్తున్నటువంటి నేపథ్యం అయితే మంత్రి సత్యకుమార్ గారు ఉన్నారు. స్వయంగా అక్కడ ఏదైతుందో వైద్య సేవల్ని పర్యవేక్షించినటువంటి అక్కడ సూపరింటెండెంట్ కావచ్చు ఇలాంటి వైద్య బృందంతో కూడా ప్రత్యేకంగా నిన్న కూడా పర్యవేక్షించినటువంటి నేపథ్యంలో మళ్ళీ సత్యకుమార్ గారు ఏం చెప్పారు సార్, బస్సు సంఘటనను ఎలా చూస్తారు? అత్యంత దురదృష్టకరమైన సంఘటన అది. దాంట్లో బస్సు ప్రమాదంలో అంతమంది దాదాపు 19 మంది అగ్నితో ఆహుతి కావడం, బయటికి పడడానికి కూడా అవకాశం లేకపోవడం, వారి శరీరాలు కూడా గుర్తించలేనంతగా కాలిపోవడం అనేది చాలా విషాదకరమైన, చాలా ఉద్వేగకరమైంది. అది చాలా నా హృదయాన్ని కూడా కలిచివేసింది. అయితే బస్సు సంఘటన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే నిన్న ఉదయం సంబంధిత కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా మాట్లాడి ఆ క్షతగాత్రులు ఎవరు ఉన్నారో వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన కూడా చెప్పడం జరిగింది. చాలా వరకు చిన్న చిన్న గాయాలే ఉన్నాయి, కానీ ఒకరికి మాత్రం యాంకిల్ ఫ్రాక్చర్ ఉంది కాబట్టి వాళ్ళని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. ఇతరత్ర వీటిని కూడా పోస్ట్ మార్టం చేయాలి ఇట్లాంటి ప్రమాదం జరిగినప్పుడు, కాబట్టి పోస్ట్ మార్టం చేయడానికి శరీరాలు తీసుకోవడానికి కష్టమవుతుంది కాబట్టి అక్కడికే మా ఫోరెన్సిక్ టీంలను కూడా పంపించి అక్కడే పోస్ట్ మార్టం చేసే దిశగా, తర్వాత చాలా గుర్తుపట్టనంతగా కొన్ని శరీరాలు కాలిపోయి ఉన్నాయి కాబట్టి అక్కడే డిఎన్ఏ కలెక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాటిని విజయవాడ పంపడం జరిగింది. ఆ శాంపిల్స్ వచ్చిన తర్వాత గుర్తించడం జరుగుతుంది. ఎవరు గుర్తించిన తర్వాత కుటుంబ సభ్యులకి ఆ వివరాలు అందజేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ఈ మృతదేహాల్ని తరలించడం కోసం మహాప్రస్థానం అంబులెన్స్ను కూడా వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘటన పట్ల సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు, ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి సంతాపం తెలిపి ఎక్స్గ్రేషియా చెల్లించడం జరిగింది. సార్, ముఖ్యంగా బాధితుల మృతులకు సంబంధించి బంధువులు చెప్తున్నది ఒకటి, 3 రోజుల తర్వాత డిఎన్ఏ పరీక్షలు వస్తే తిరిగి మళ్ళీ మాకు అప్పచెప్పిన తర్వాత ఇప్పటికే బర్న్ అయిపోయి చాలా లేట్ అవుతుంది అంత్యక్రియలు, ఎందుకంటే సుదూర ప్రాంతం వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా దీని మీద త్వరితగతిన ఇది కావాలి అని చెప్పేసి ముఖ్యమంత్రిని, మిమ్మల్ని, పవన్ కళ్యాణ్ వాళ్ళు వేడుకుంటున్నట్టు నేపథ్యం దీని మీద సాధ్యమైనంత త్వరగా చేస్తాం. ఎందుకంటే డిఎన్ఏ పరీక్షలు నిర్వహించడానికి కొన్ని ఇవి ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం చేయాల్సి ఉంది. ఒకరి శరీరాన్ని ఇంకోరి డిఎన్ఏ ఇంకో కుటుంబ సభ్యులకి ఇవ్వలేం కాబట్టి అవన్నీ చేసింది సాధ్యమైన త్వరగా చేయడానికి ప్రయత్నం చేశాను. అందుకనే హుటాహుటిన ఎవరి నుంచి ఆలోచన రాకముందే డిఎన్ఏ పరీక్షలు చేయడానికి మేము పూనుకోవడం జరిగింది. తొందరగా చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, మృతుల కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అదేవిధంగా తొందరగానే డిఎన్ఏ ఫలితాలను అందిస్తాం. ప్రాథమిక ఘటన జరిగిన సందర్భం మీకు ప్రాథమికంగా ఏమొచ్చింది సార్ సమాచారం? ప్రాథమికంగా అదే ఒక యాక్సిడెంటు బైక్ని మనం చూసాం పేపర్లు, టీవీల ద్వారానే నాకు కూడా తెలియడం. బైకు కలెక్టర్తో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు. బైక్ యాక్సిడెంట్, బైక్ కిందికి వెళ్ళిన తర్వాత అది అలాగే బైక్ తీసుకెళ్ళడం, పెట్రోల్ ట్యాంకు తగలడం, పెట్రోల్ నిప్పు రవ్వలు ఫ్రిక్షన్ కారణంగా నిప్పు రవ్వలు రేగడం, దాని కారణంగా యాక్సిడెంట్ జరిగింది. అయితే అందరూ నిద్రలో ఉండడం, బస్సు డ్రైవరు వాళ్ళని అలర్ట్ చేయాల్సింది పోయి అతను పారిపోవడం, తద్వారా భిన్న భావాలు వ్యక్తి తెలంగాణ మంత్రి అయితే మాత్రం ఇక్కడ బస్సు కొట్టింది అని చెప్పేసి చెప్తున్నారు. లేదంటే ఇక్కడ మన తెలుగుకు సంబంధించిన అధికారులు అయితే మాత్రం అంతకుముందే యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు, ఎందుకంటే బస్సు కిందకి వెహికల్ వెళ్ళాలంటే అది ఒక సమంజసంగా లేదు అనేది ఒకటి. ఆ వివరాలు నాకు తెలియదు, ఎందుకంటే అవి సంబంధిత శాఖ వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. నాకు సంబంధించిన వరకు వారికి సంబంధించిన ఆరోగ్యపరమైన సేవలు అందించడం కానీ, లేదా వారి శరీరాలని పోస్ట్ మార్టం కానీ, డిఎన్ఏ చేయడం వరకే నా బాధ్యత. మిగతా వివరాల్లోకి నేను పోలేదు కూడా, ఎందుకంటే ఏ రకంగా జరిగింది, ఎందుకు జరిగింది అనే వివరాలు నేను పోవాల్సిన అవసరం లేదు. మీ పోలీస్ శాఖ కానీ లేదా ట్రాన్స్పోర్ట్ శాఖ చేపట్టాల్సిన వ్యవహారం అది. కాబట్టి దాంట్లోకి నేను లోతుగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సార్, ఫైనల్గా ఇప్పుడు ట్రావెల్స్కి సంబంధించి అనేక సందర్భాల్లో మనం సంఘటనలు జరుగుతున్నాయి, దీని మీద ఏదో అప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం. దీనికి ఎందుకంటే పకడ్బందీ చర్యలు ఏమైనా మీ మంత్రివర్గం ముఖ్యమంత్రితో కానీ చర్చించి, ఎందుకంటే ఈ బస్సులకి అనేక రెగ్జిన్ కావచ్చు ఇటువంటి వాడడం వల్ల కూడా ఈ ఫైర్ జరిగినప్పుడు అనేక మృతులు ఎక్కువ అవుతున్నారు అనేది ఒకటి. సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడడం చేస్తాను, ఖచ్చితంగా నేను కూడా మాట్లాడతాను. దీని పరంగా ఏ రకమైన చర్యలు వాళ్ళు తీసుకుంటున్న విషయాన్ని నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఇది మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు చెప్తున్నటువంటి విషయం. మొత్తం మీద అయితే మాత్రం బస్సు సంఘటన అనేది తీవ్రంగా కలిసివేసిన అంశం, ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాల్సిన పరిస్థితి. అయితే మొత్తం మీద అయితే సంఘటన జరిగినటువంటి అంశాన్ని ప్రతి చోట సాక్షాత్తు ప్రధానమంత్రి స్పందించారు, ముఖ్యమంత్రి గారు కూడా వేరే దేశంలోనూ కూడా ఆయన కూడా వెంటనే స్పందించి దానిపైన తగు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వారికి న్యాయం జరగదు. డిఎన్ఏ పరీక్షలు కూడా ఎంత త్వరితగతిన జరిగితే అంత త్వరితగతిన చేసి వారికి బాడీలో అప్పచెప్పే ప్రయత్నం చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు, RTV అనంతపురం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్
వాయిస్ సెర్చ్ ఆప్షన్తో. ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.